సీఎం నారాయణస్వామికి తనకు ఎటువంటి శత్రుత్వం లేదని చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తెలిపారు. కొందరు కావాలనే అలాంటి వదంతులు సృష్టిస్తున్నారని రెడ్డప్ప అన్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేసి గెలుస్తామని అన్నారు. ప్రజలంతా మరోసారి జగన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, మరోసారి ఏపీలో వైసీపీ ప్రభుత్వమేనని రెడ్డప్ప అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రివర్యులు మాకందరికీ ప్రతిదిక్తో ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నా మిత్రుడు నారాయణస్వామి గారు, మంత్రిని రోజమ్మ గారు, నా సహపాఠి మా సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆశీస్సులతో జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారితో ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేలందరూ కూడా నాతో సహకరిస్తున్నారు. నేను 5 ఏళ్ల కాలం ఎంపీ పదవిని పూర్తి చేయడం జరుగుతుంది. ఈరోజు జెడ్పీ సమావేశంలో చివరి బడ్జెట్గా ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, పత్రికా విలేకరులకు, మీడియాకు, జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా ఆఫీసర్లందరూ కూడా ఇక్కడ విచ్చేసిన కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాజకీయంగా మాట్లాడడానికి ఏం లేదు కంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ తరఫున పెద్దలు జిల్లా మంత్రివర్యులు అయితే, ముఖ్యమంత్రి గారు అయితే ఏ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేదానికి నేను మొట్టమొదటి వాడిని అనుకుంటాను. ఎందుకంటే మేమంటూ కొన్ని సూచించడము, అవి నెరవేర్చకుండా పోతే ఇంకో విధంగా బాధపడమంటూ ఏమి ఉండబోదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్థాపించిన పార్టీలో మేమందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావడం జరిగింది కాబట్టి ఇంకా జరగబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఏది ఆదేశిస్తే దాని ప్రకారం మేము శిరసావహిస్తాం తప్పితే మాకంటూ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం నడుచుకోవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ